నంద్యాల జిల్లా జనగామపల్లెలో ఏపీ మంత్రులు మైనింగ్ యాజమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. నాపరాతి యాజమానుల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎంపీ పోచె బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఉమ్మడి జిల్లాల జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, జిల్లా కలెక్టర్ మనజీర్ జలాని సామాన్ సహా పలువురు పాల్గొన్నారు. నాపరాతి పరిశ్రమను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చింతపండు, నాపరాయి పరిశ్రమలపై జీఎస్టీ తగ్గించడంలో ఆర్థిక మంత్రి బుగ్గన కృషి చాలా ఉందన్నారు. నాపరాయి మీద ఆధారపడి బతికే వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు. విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామన్న సీఎం హామీని నెరవేరుస్తామని వారు తెలిపారు. 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల దాకా కూడా ఇవ్వచ్చు. అవి ఒకేసారి కట్టుకునేదానికి 5 సంవత్సరాల లోపల ఎంత వీలైతే అంత 5 సంవత్సరాల దాకా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా పొడిగించడం జరిగిందని చెప్తా ఉన్నాను. ఎంపీఎల్ ట్రాన్స్పోర్టేషన్ కు అది లోకల్ గా మీరు ఇన్ఫార్మ్ చేస్తే అక్కడ కూడా ఏడీ కానీ డీడీ కానీ కోరుకునే వీలుగా వారికి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాను. డెటరెంట్ క్వార్టర్లీకి చేయాలని చెప్పి ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిందో దాన్ని 1 సంవత్సరానికి చేయాలని చెప్పి చెప్పారు. అది నాకు తెలిసి వీలైతుందో వీలు కాదు, కానీ ఇది కూడా ఒక స్టడీ చేసి తర్వాత దాని మీద నిర్ణయం పాజిటివ్గా తీసుకునేదానికి చూస్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. మన గ్రానైట్ ఫ్యాక్టరీలకు ఏదైతే రూల్స్ పెట్టి వర్తింపజేస్తా ఉన్నామో ఎండిఎల్ ఫ్యాక్టరీలకు, ఆ విధంగానే ₹2 యూనిట్కు తగ్గియడం జరుగుతుంది. సిఎఫ్ను